భారతదేశం మొత్తంలో బీపీ మండల్ 106వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. వాళ్ళు ముఖ్యంగా మేము దాదాపు భారతదేశంలో మొట్టమొదటిసారిగా బీపీ మండల్ జయంతి కార్యక్రమాన్ని మన హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ దాదాపు 15 సంవత్సరాల క్రితమే బీపీ మండల్ యొక్క చరిత్రను స్టడీ చేసి భారతదేశంలో ఉన్నటువంటి 52% జనాభాకు ఏదైతే దేవుళ్ళలాంటి వ్యక్తి బీసీలకు ఏదైతే దేవుళ్ళలాంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తిని ప్రజలు ఎట్లా మర్చిపోయారు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరినీ ఏకం చేసినటువంటి మహానుభావుడు ఏదైతే బీపీ మండల్ గారు. మన బీహార్ రాష్ట్రానికి మొట్టమొదట ఓబీసీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అదేవిధంగా భారతదేశంలో 1978లో మొట్టమొదటిసారి భారతదేశంలో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ఓబీసీల యొక్క స్థితిగతులను స్టడీ చేయడానికి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో బీపీ మండల్ను ఓబీసీ చైర్మన్గా వేయడం జరిగింది. ఓబీసీ కమిషన్ వేయడం జరిగింది. భారతదేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో పర్యటించి బీసీల యొక్క స్థితిగతులను అధ్యయనం చేసి ప్రభుత్వానికి 1980లో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బీపీ మండల్ కమిషన్ రిపోర్ట్ అని పేర్కొనడం జరిగింది. ఆయన 40 డిమాండ్లను భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఏదైతే ముందుకు రావాలంటే 52% ఉన్నటువంటి ఏదైతే ఓబీసీ ప్రజలు అందరూ కూడా ముందుకు రావాలంటే, పైకి రావాలంటే, ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనంటే ఈ 40 డిమాండ్లు ఖచ్చితంగా అమలు చేయాలని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఒక్క డిమాండ్నే అమలు చేస్తూ మిగతా 39 డిమాండ్లను అట్లే నాన్స్తూ వస్తున్నాయి అన్ని ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా బీసీల బతుకులు మారడం లేదు. ఈరోజు మనం బీజేపీ ప్రభుత్వం చూసిన 10 సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతా ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చూసినాము. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఏదైతే ఆధిపత్య కులాల ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఆధిపత్య కులాల యొక్క లాభాల కోసమే, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసమే, వాళ్ళ యొక్క దాన్ని ముందుకు పోవటానికి అవకాశం వాళ్ళు చేస్తూ ఉండరు. కాబట్టి బడుగుల యొక్క బతుకులు మారాలంటే బీపీ మండల్ ఆశయాలను ఊరుగా తీసుకుపోయి గ్రామాన్న జెండాలు ఎగిరేసుకొని ఆయన విగ్రహాలను పెట్టుకొని ఏ విధైతే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి సబ్బండ కులాలకు ఏ విధంగా అయితే మేలు చేసిండో అదేవిధంగా బీపీ మండల్ గారు ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి 52% జనాభా కోసం ఆయన సేవ చేయడం జరిగింది. ఆయన ఇచ్చిన రిపోర్టు వల్ల ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా బీహార్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బీసీలు ఈరోజు ముఖ్యమంత్రులు కాగలిగినారు. స్వతంత్రంగా పార్టీలను ఏర్పాటు చేసుకొని అక్కడ ముఖ్యమంత్రులు అయినారు. అదేవిధంగా మన దక్షిణ భారతదేశంలో కూడా తమిళనాడులో కూడా కరుణానిధి నాయకత్వంలో బీసీలు ముఖ్యమంత్రి కాగలిగినారు. కాబట్టి తెలంగాణలో ఇంకా అన్ని బీసీ కుల సంఘాలకు మనవి చేస్తూ ఉందా, ఇంకా ఎన్ని రోజులు అగ్రవర్ణాల నాయకత్వంలో పార్టీలలో మీరు బానిసలుగా బతుకుతారు. మీరు ఎప్పుడైతే బానిసలుగా బతకకుండా బయటకు వచ్చి మా బీసీలు అంతా ఒక ఫ్రంట్గా ఏర్పాటు చేసుకుంటే ఈ రాబోయే కాలంలో బహుజనులదే ఉంటుంది ఈ తెలంగాణ రాష్ట్రం. కాబట్టి మనం ఈ బీసీ ఏదైతే 50 సంవత్సరాల నుంచి బీసీల కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులను అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉండా, మీరు ఒక్కొక్కరు ఇండివిజువల్గా కొట్లాడితే ఏదో ఒక రాజకీయ పార్టీకి లాభం జరుగుతుంది తప్ప మన అయితే బీసీల బతుకులు బాగుపడడం లేదు. బీసీల బతుకులు బాగుపడాలంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ విద్యా వైద్యం అందాలని అంటే ఖచ్చితంగా ఏదైతే ఆధిపత్య కులాల నాయకత్వంలో ఉన్న పార్టీలు ఏంటో మీరు ఎగబడకుండా ఏదైతే బడుగు బలహీన వర్గాల నాయకత్వంలో పార్టీలను ముందుకు తీసుకుపోయే విధంగా ప్రోత్సహించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మళ్ళీ ఈరోజు ఊరు కాడ ఏదైతే ఘనంగా భారతదేశం మొత్తంలో బీపీ మండల్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా
వాళ్ళ ఈరోజు మేము కూడా ఈ ప్రజా పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రంలో నివాళులు అర్పించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాము.